నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి మరొక 2 రోజుల్లో ఆదివారం అమావాస్య అయితే రాబోతుందండి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. దీన్నే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈ అమావాస్య రోజున మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? ముఖ్యంగా ఈ రోజున ఈ ఒక్క దీపం పెట్టుకుంటే చాలండి. సంవత్సరం అంతా కూడా మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నవారు కూడా లేచి తిరిగేలా చేసే దీపమే ఈ దీపం. అయితే ఈ దీపం ఎలా పెట్టాలి? అలాగే నీటిలో ఈ రోజు ఒక్క వస్తువు వేస్తే చాలండి, సంతానం లేనటువంటి వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది. అలాగే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అయితే వాటర్లో ఏ వస్తువు వేయాలి, ఈ అమావాస్య రోజున మనం పాటించవలసిన పరిహారాలు ఏమిటి, అమావాస్య తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది అనే విశేషాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తాను. వీడియోని మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. పుష్యమాసంలో వచ్చే అమావాస్యనే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని అంటారు. అయితే ఈ అమావాస్య ఆదివారం రావడం చాలా విశేషం అండి. ఆదివారం అమావాస్య వస్తే అది చాలా శక్తివంతమైన అమావాస్య అని అర్థం. మీరు ఏ అమావాస్యకి పరిహారాలు చేసినా చేయకపోయినా ఈ అమావాస్యకి మాత్రం తప్పనిసరిగా పరిహారాలు అనేవి పాటించాలండి. ఎందుకంటే ఆదివారం పూట వచ్చే అమావాస్య మనలో చాలా మార్పులు తెస్తుందండి. అందుకని అలాంటి మార్పులకి మనం గురి కాకుండా ఉండాలి అంటే మన ఇంట్లో చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటిస్తేనే మనం, మన పిల్లలు, మన ఇల్లు కూడా క్షేమంగా ఉంటాము. అందుకని ఈ పరిహారాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించండి. అయితే ముందుగా మనకి ఈ చొల్లంగి అమావాస్య ఈ 2026 సంవత్సరంలో జనవరి 18వ తేదీన ఆదివారం అయితే రాబోతుందండి. ఇంకా అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటాయంటే జనవరి 17వ తేదీన శనివారం రాత్రి 11:58 ప్రారంభమై జనవరి 18వ తేదీన రాత్రి 1:17 వరకు అమావాస్య అయితే ఉండబోతుందండి. అంటే రోజంతా కూడా మనకి అమావాస్య గడియలు అయితే ఉంటున్నాయి. ఈ అమావాస్యతో మనకి పుష్యమాసం అనేది ముగుస్తుందండి. తర్వాత మాఘమాసం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనకి శుభకార్యాలు చేసుకునే మాసం అండి. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, గృహప్రవేశాలు లాంటివన్నీ కూడా చేసుకుంటాం కదా, ఆ మాఘమాసమే స్టార్ట్ అవుతుందండి. అయితే ఈ మాఘమాసంలో చాలా ముఖ్యమైన పండుగలు అయితే ఉన్నాయండి, మనం చేసుకునే పండుగలు. అయితే ఈ పండుగలు వివరాలన్నింటి కోసం కూడా నేను ముందుగానే వీడియో చేసి పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి వీడియోని చూసేయండి. ప్రతి అమావాస్యకి కూడా మనం పరిహారాలతో పాటు అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని అయితే మనం పూజిస్తాం కదండి. అయితే ఈ చొల్లంగి అమావాస్య రోజున మాత్రం లక్ష్మీదేవి అమ్మవారితో పాటుగా స్వామివారిని అంటే విష్ణుమూర్తిని కూడా మనం పూజించాలి. ఎందుకంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఆ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి శ్రీ వైద్య వీర రాఘవ స్వామివారుగా అవతరించారండి. మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి స్వామివారు అవతరించారండి. అయితే ఈ స్వామివారు శయనించి ఉంటారండి. ఫోటో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇలా పడుకొని ఉంటారు. అయితే ఈ స్వామివారు తల కింద ఔషధాల పెట్టె ఉంటుందండి. అనారోగ్యంతో ఉన్నవారు ఈ స్వామివారి గుడికి వెళ్ళినా లేదంటే ఇంట్లో స్వామివారికి పూజ చేసుకుని ఈ దీపం పెట్టుకున్నా చాలండి, ఎంతటి అనారోగ్యమైనా సరే తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. అయితే మన దగ్గర ఆ స్వామివారి ఫోటో లేకపోయినా ఏమీ పర్వాలేదండి. మన ఇంట్లో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఫోటో దగ్గర కానీ వెంకటేశ్వర స్వామివారి దగ్గర కానీ ఈ దీపం అయితే పెట్టుకోవచ్చు. మనం పూజా మందిరంలోనే మనం ఈ దీపం అయితే పెట్టుకోవచ్చు. అయితే ఈ దీపం కోసం ముందుగా పిండిని అయితే తయారు చేసుకోవాలండి. ఈ పిండిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకోండి. దీంట్లో కొద్దిగా బియ్యం పిండి అయితే వేసుకోవాలండి. మీ దగ్గర ఆల్రెడీ బియ్యం పిండి ఉన్నట్లయితే బియ్యం పిండి వేసుకోండి. లేదంటే కొద్దిగా బియ్యాన్ని కడిగి ఆరబెట్టిన తర్వాత ఆ బియ్యమైనా సరే వేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా పంచదార అయితే వేసుకోవాలండి. పంచదార వేయచ్చు, లేదంటే మన దగ్గర షుగర్ చిప్స్ ఉంటాయి కదండి, అవైనా వేయచ్చు, లేదంటే పటికి బెల్లం వేయచ్చు. మేము షుగర్ తినమండి అని అనుకునేవారు బెల్లం కూడా వేయచ్చు. వీటితో పాటుగా 2 కానీ 3 కానీ యాలకులు వేసుకోవాలండి. అయితే ఇవన్నీ కూడా ఇంతే క్వాంటిటీలో వేసుకోవాలని ఏమీ లేదండి. మీకు ఎంత కావాలో, ఎంత సరిపోతుందో అంత వేసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక దీపమే పెడుతున్నాం కాబట్టి మరీ అంత ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోండి. మెత్తని పౌడర్ అయితే చేసుకోవాలి. దీనిలో యాలకులు వేస్తాం కదండి, మూత తీయగానే ఎంత మంచి సువాసన వస్తుందంటే చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీంతో దీపం ఎలా పెట్టాలని చూపిస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. ఆరోగ్యం ఉంటే మనకి అన్నీ ఉన్నట్లేనండి. ఈ దీపం మీరు మీ పూజా మందిరంలోనే 18వ తేదీన ఉదయం వేళల్లో కానీ లేదంటే సాయంత్రం వేళల్లో కానీ ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చండి. ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పెట్టవచ్చు.
ఒకవేళ ఏదైనా కారణాల వలన కానీ ఆటంకం వలన కానీ ఆడవారికి ఈరోజు కుదరకపోయినట్లయితే ఇంట్లో ఉన్న మగవారి చేత అయినా సరే ఈ దీపం పెట్టించడానికి ప్రయత్నించండి. అలా కూడా మాకు కుదరదండి అని అనుకుంటే నెక్స్ట్ వచ్చే అమావాస్యకి స్వామివారికి పూజ చేసుకొని ఈ దీపం మీద పెట్టుకోవచ్చు. అయితే మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్తో మనం పిండి ప్రమిదలు చేస్తాం కదండి, అలా అయితే చేయకూడదు. ఇలా పొడి పిండే ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మధ్యలో చిన్న గుంతలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి వడ్డించాలండి. మిగిలిన ఏ నూనె వేసినా సరే ఈ పిండి పీల్చేసుకుంటుందండి, అందుకని ఆవు నెయ్యి మాత్రమే వేయాలి. కొద్దిగా వేసుకోండి, అయిపోయినప్పుడల్లా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో పువ్వు ఒత్తులు పెట్టుకోవాలండి, కొంబ ఒత్తులు అంటారు కదా, అది ఒక ఒత్తు తీసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఈ విధంగా దీపం పెట్టుకోవాలి. ఇప్పుడు ఏకహారతతో దీపాన్ని వెలిగించాలి. అలాగే మనం వెలిగించిన ఈ పిండి దీపం దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ దీపానికి దండం పెట్టుకోండి. కొద్దిసేపు ఆ దీపం దగ్గరే కూర్చొని దీపం వైపు చూస్తూ ఆ స్వామివారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, గోవిందనామాలు ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకోండి. లేదంటే శ్రీ వైద్య వీర రాఘవ స్వామియే నమః అని 108 సార్లు అనుకుంటే సరే స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు ఈ దీపం పెట్టుకోవడం వలన మనకే కాకుండా మన ఇంట్లో ఉన్న సభ్యులకి కూడా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంకా దీపం కొండెక్కిన తర్వాత దీంట్లో ఉన్న ఒత్తి తీసేసి ఈ పిండిని మనం పాలతో కానీ నీటితో కానీ కలుపుకొని ఉండలా చేసుకొని మనం ప్రసాదంగా తీసుకోవచ్చండి. లేదంటే ఆవుకి పెట్టచ్చు, లేదంటే పక్షులకు పెట్టచ్చు, లేదంటే ఎవరికైనా సరే ప్రసాదంగా పంచి పెడితే కూడా చాలా మంచిది. ఇంకా ఈరోజు నీటిలో ఈ ఒక్క పదార్థం వేస్తే చాలండి, మనకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పాను కదా, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారి గుడిలో ఒక కోనేరు ఉంటుందండి, అంటే ఒక పుష్కరిణి ఉంటుంది. అది చాలా శక్తివంతమైనది. ఆ పుష్కరిణిలో ఒక పదార్థం వేస్తే మనం కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయండి. అలాగే సంతాన భాగ్యం కలుగుతుందని అంటారు. అయితే ఆ పదార్థం ఏంటనేది చెప్తాను. దానికన్నా ముందుగా ఆ పుష్కరిణిని మనం ఇంట్లోనే ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక ఇత్తడి పాత్రతో కానీ రాగి పాత్రతో కానీ ఇలా నిండుగా నీళ్ళు అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ కూడా కొద్దిగా వేసుకోండి. అలాగే తప్పనిసరిగా తులసి దళం అయితే ఆ నీటిలో ఉంచండి. ఆ నీటిలో చెయ్యి పెట్టి గంగా 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 అని 3 సార్లు ఆ గంగాదేవిని ఆహ్వానించండి. అదేంటంటే ఒక చిన్న బెల్లం మొక్కని చేతిలోకి తీసుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసి చేతిలో ఉన్న బెల్లంని ఆ నీటిలో వదిలిపెట్టేయాలండి. ఆ తర్వాత ఆ పుష్కరిణికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు ఏమైనా సరే, ఆరోగ్యం కానీ సంతానం కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ కోర్టు గొడవలు కానీ ఇలా ఏదైనా సరే కోరుకోండి, తప్పనిసరిగా నెరవేరుతుంది. ఇంట్లో ఉన్న వారందరూ కూడా చేయాలండి. 3 సార్లు ప్రదక్షిణ చేయాలి కాబట్టి పూజలో కాకుండా కొంచెం దూరంగా పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ బెల్లంని నీటిలో వదిలిపెట్టేయండి. ఈ విధంగా చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయ్యాక మనం పెట్టుకున్న ఈ పుష్కరిణి జలం ఉంది కదండి, ఈ జలాన్ని కొద్దిగా అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఇంటిళ్ళ పాద అందరూ కూడా దీంట్లో బెల్లం వేస్తాం కాబట్టి ఈ జలం చాలా తియ్యగా ఉంటుందండి. అందరూ కూడా స్వీకరించండి. ఇంకా ఏమైనా మిగిలితే ఎవరికైనా ప్రసాదంగా కూడా ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఈ అమావాస్య రోజున ఈ 2 పరిహారాలు తప్పనిసరిగా చేయండి. చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంక తర్వాత మనం ప్రతి అమావాస్యకి చేయవలసిన పరిహారాలే మనం ఈ రోజు కూడా చేయాల్సి ఉంటుంది. ఈరోజు తప్పనిసరిగా గుమ్మానికి బూడిద గుమ్మడికాయనైతే కట్టండి, లేదంటే కలబంద మొక్కనైనా సరే మీరు కట్టుకోవచ్చు. అయితే ఇది మనం ఇంటికి, అలాగే మీకు ఏమైనా వ్యాపార స్థలాలు ఉంటే అక్కడ కూడా కట్టాలి. ఇవేమీ దొరకలేదని అనుకుంటే కనీసం నిమ్మకాయలైనా సరే ఈరోజు గుమ్మానికి అయితే కట్టండి. 3 కానీ 5 కానీ నిమ్మకాయలు తీసుకొని మీరు ఇంటికి లేదా మీ వాహనాలకి కూడా ఈరోజు కడితే చాలా మంచిది. మీ ఇంటికి కానీ లేదా మీ వ్యాపార స్థలాలకి కానీ లేదంటే మీ వాహనాలకి కానీ ఎక్కువ దిష్టి తగిలింది, ఏమీ కలిసి రావడం లేదు అని అనుకుంటే ఈరోజు తప్పనిసరిగా ఈ విధంగా కొబ్బరికాయ పైన హారతి వెలిగించి 3 సార్లు క్లాక్ వైజు 3 సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసేసి ఇంటి బయటే కొట్టేయండి. తర్వాత ఆ కొబ్బరి చెక్కల్ని ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. ఈ విధంగా కొబ్బరికాయతో కానీ లేదంటే గుమ్మడికాయతో కానీ మీరు దిష్టి అనేది తీయవచ్చు. ఆ తర్వాత ద్వారబంధం దగ్గర ఈరోజు తప్పనిసరిగా ఈ విధంగా పసుపు కుంకుమలు
ముంచినటువంటి నిమ్మ బద్దలను అయితే తప్పనిసరిగా ఉంచండి. దీంతో పాటుగా కొద్దిగా కల్లుప్పు అలాగే కొద్దిగా మిరియాలు కూడా మీరు ఇంటి ద్వారబంధం దగ్గర పెట్టినట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది. ఇంకా ఈరోజు మీ ఇంట్లో నలుమూలలో కూడా ఇలా సాంబ్రాణి ధూపం అయితే వేయండి. సాయంత్రం వేళల్లో 6 గంటల సమయంలో మీరు ఈ ధూపం వేస్తే చాలా మంచిది. మీ పూజా మందిరంలో, మీ ఇంటి ద్వారబంధం దగ్గర, హాల్లో, బెడ్రూమ్లో, బీరువాలో, కిచెన్లో అన్ని మూలల్లో కూడా ఈరోజు ధూపం అయితే వేయాలి. ఇంకా ఈరోజు ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారికి ఈరోజు తప్పనిసరిగా దిష్టిని అయితే తీయాలండి. ముఖ్యంగా ఈ రోజున పిల్లల్ని ఇంటి బయటకు మాత్రం అస్సలు పంపించకండి. సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా వారికి దిష్టిని అయితే తీసేయండి. అయితే పిల్లలకి ఏ విధంగా దిష్టి తీయాలి, ఇంకా మీరు ఏ పరిహారాలు పాటిస్తే మంచిదనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ ఆదివారం అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ పరిహారాలన్నీ కూడా పాటించండి. ఏ పరిహారాలు పాటించారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.